తిరుమల పవిత్రత దెబ్బతినేలా చంద్రబాబు అసత్య ప్రచారం చేశాడని అన్నారు భూమాన కరుణాకర్ రెడ్డి. ఆవు కొవ్వు పంది కొవ్వు కలిసినట్టు ఒక్క మాట సిబిఐ సిట్ రిమాండ్లో లేదని అన్నారు. యార్ డైరీ సహా ఇతర 2 డైరీలు చేసిన అక్రమాలపై మాత్రమే రిమాండ్ రిపోర్టులో చెప్పుకొచ్చాడు. నాణ్యత లేకుండా వనస్పతి కలవడంతో తిరస్కరించామని ఈవో శ్యామలారావు తెలిపితే కల్తీ జరగకుండా జరిగిపోయిందని చంద్రబాబు అసత్య ప్రచారం చేశారని భూమన వెల్లడించారు. అరెస్టు చేసి రిమాండ్కు పంపింది. ఆ రిమాండ్ రిపోర్టులో ఎక్కడ లడ్డూకు వాడినటువంటి నెయ్యి కల్తీ కాబడ్డది అని ఒక్క వాక్యము కూడా వాళ్ళు పేర్కొనలేదు. కానీ తెలుగుదేశానికి సంబంధించినటువంటి మీడియా, తెలుగుదేశాన్ని మోసేటువంటి బోయిలు, సాక్షాత్తు టీటీడీ చైర్మన్ తో సహా బోలే బాబా డైరీ, వైష్ణవి డైరీ మరియు ఏఆర్ డైరీలకు సంబంధించినటువంటి వాళ్ళ నిర్వాహకంలో జరిగినటువంటి తప్పులను ఒక్కటంటే ఒక్క వాక్యం కూడా సుప్రీంకోర్టు చేత నియమింపబడ్డటువంటి సిబిఐ ఆధ్వర్యంలోని సిట్ ఎక్కడా కూడా నెయ్యిలో ఆవు కొవ్వు పంది కొవ్వు కలిసినట్టుగా ఒక్కటంటే ఒక్క పదము కూడా లేదు. జూలై 6, జూలై 12న పంపిన 4 ట్యాంకర్ల ద్వారా వచ్చిన నెయ్యిపై ఎన్డీడీపీ రిపోర్టులు రావటము, అంతకు పూర్వమే టీటీడీ ల్యాబ్ కూడా నాణ్యత సరిపోలేదు అని తిరస్కరించటం కారణంగా ఇందులో వనస్పతి ఆయిల్ ఉన్నట్టుగా తెలిసింది అని సాక్షాత్తు ఈవో శ్యామలరావు గారే పత్రికా సమావేశంలో ప్రకటించటం జరిగింది. జూలై 6, జూలై 12న పంపినటువంటి ఏఆర్ డైరీ పంపిన 4 ట్యాంకర్లలో నాణ్యత లేదు కాబట్టి వెనక్కి తిప్పి పంపించినాము. వెనక్కి తిప్పి పంపించిన తర్వాత కల్తీ జరిగేటువంటి అవకాశం ఏముంది చంద్రబాబు గారు అని ప్రశ్నిస్తున్నాం మేము.